హలో టు ఈచ్ అండ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ స్కోర్ హబ్ అండ్ దిస్ ఇస్ పవన్ మార్కెటింగ్. సో తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అనేది అయిందనమాట. అయితే ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్. అయితే ఎందుకు ఇది ఇంపార్టెంట్ స్టెప్ అంటున్నానంటే, చాలా మంది స్టూడెంట్స్ కి ఎంసెట్ లో మంచి మార్క్స్ వచ్చింటాయి, బట్ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర చాలా మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళు ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో సీట్ అనేది కోల్పోతారనమాట. సో ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మేజర్ గా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో నీ దగ్గర ఎటువంటి సర్టిఫికేట్స్ ఉండాలి అన్ని దాని గురించి అయితే నేను డీటెయిల్ గా ఈ యొక్క వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో ఈ యొక్క వీడియోని నువ్వు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు, సో యూ కెన్ గెట్ ఏ బెటర్ ఐడియా అబౌట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ డీటెయిల్. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ యొక్క వీడియోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పుడు నేను ఏదైతే మీకు స్క్రీన్ పైన డాక్యుమెంట్స్ అనేది కనిపిస్తున్నాయో ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా తెలంగాణ ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకొని వచ్చినాయి అనమాట. అర్థమవుతుందా? సో అఫీషియల్ వెబ్సైట్ లో ఏవైతే డాక్యుమెంట్స్ అనేది మెన్షన్ చేశారో అవే డాక్యుమెంట్స్ స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఈ యొక్క కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ ఆల్సో గెట్ దిస్ డాక్యుమెంట్ దేర్. సో ఫస్ట్ నీకు ఈ యొక్క ఎంసెట్ లో మేజర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అనమాట. సో ఏదైతే నువ్వు ఎంసెట్ రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటావు, ఆ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది నీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది కూడా నీకు తీసి పెట్టుకోవాలి. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఎంసెట్ హాల్ టికెట్ అనమాట. సో ఈ యొక్క ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అండ్ ఎంసెట్ హాల్ టికెట్ అనేది కూడా నువ్వు ఒరిజినల్స్ అనేది నువ్వు పెట్టుకోవాలన్నమాట. అర్థమవుతుందా? అండ్ ఆఫ్టర్ దట్ ఆధార్ కార్డ్ అనమాట. సో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది కదా, సో ఇది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కోసం నువ్వు ఈ యొక్క ఆధార్ కార్డ్ అనేది పెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో. సో ఈ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనేది నువ్వు లాంగ్ మెమో అనేది నీ దగ్గర ఒరిజినల్ అనేది పెట్టుకోవాలంట. అర్థమవుతుందా? అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఇంటర్మీడియట్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్. ఇంటర్మీడియట్ మెమో అనేది నువ్వు అయితే తీసి పెట్టుకోవాలంట. అర్థమవుతుందా? ఇంటర్మీడియట్ లాంగ్ మెమో అనేది ఆల్రెడీ మనకు కాలేజ్ లో ఇస్తారనమాట. ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ యొక్క లాంగ్ మెమో అనేది నువ్వు తీసి పెట్టుకోవాలి. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ స్టడీ సర్టిఫికేట్. సో స్టడీ సర్టిఫికేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో స్టడీ సర్టిఫికేట్స్ అంటే ఏంటంటే బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనమాట. ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేది క్లాస్ 6th టు ఇంటర్మీడియట్ అంటే 6th క్లాస్ నుంచి అండ్ ఇంటర్మీడియట్ వరకు అన్ని స్టడీ సర్టిఫికేట్స్ అనేది నీ దగ్గర అయితే ఉండాలన్నమాట. చాలా మంది స్టూడెంట్స్ అయితే ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేది తీసి పెట్టుకోరు, బట్ నువ్వు ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ని ప్రతి ఒక్క స్టడీ సర్టిఫికేట్ అయితే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ అన్ని కూడా నువ్వు తీసి పెట్టుకోవాలంట. సో కొంతమంది డౌట్ అనేది ఉందన్నమాట, స్టడీ సర్టిఫికేట్ బోనఫైడ్ సర్టిఫికేట్ రెండు ఒకటే అని. సో రెండు ఒకటే అనమాట. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఏంటంటే నువ్వు ఇంటర్మీడియట్ లేకపోతే ఇంటర్మీడియట్ ఈక్వివలెంట్ ఏదైతే చదివావో దానికి సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది నువ్వు తీసి పెట్టుకోవాలంట. సో విచ్ ఇస్ నథింగ్ బట్ టీసీ. సో నువ్వు ఏదైతే కాలేజ్ లో చదివావో ఆ యొక్క కాలేజ్ నుంచి ఆ యొక్క రిక్వైర్డ్ టీసీ అనేది కూడా నువ్వు కలెక్ట్ అనేది చేసి పెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ అబోవ్ సర్టిఫికేట్స్. ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటి కూడా ఒక 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేది కూడా నువ్వు తీసి పెట్టుకోవాలి. ఓకేనా? దెన్ ఇప్పుడు మనకు ఫీ రీఇంబర్స్మెంట్ కోసం ఇంకొన్ని సర్టిఫికేట్స్ అయితే కావాలంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసిందంటే ఇన్కమ్ సర్టిఫికేట్. ఎవరైతే ఓబీసీ స్టూడెంట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో మీరందరూ కూడా ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అనమాట. ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది లేకపోతే మీకు ఫీ రీఇంబర్స్మెంట్ అనేది రాదు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 1st జనవరి 2026 తర్వాత తీసింది మాత్రమే వ్యాలిడ్ అనమాట. అర్థమవుతుందా? అంటే 2025 లో మీరు తీసిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు వ్యాలిడ్ కాదు. కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. అర్థమవుతుందా? అండ్ దెన్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్. సో ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళకి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అవసరం అంట. సో ఎందుకంటే మనకి ఇక్కడ ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉపయోగపడుతుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. సో ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో ఎవరికైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందో మీరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలంట. అండ్ చాలా మంది స్టూడెంట్స్ అయితే డౌట్ ఉంది, బ్రో మేము ఎప్పుడో చిన్నప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకున్నాం, ఇప్పుడు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మాకు ఇప్పుడు పనికి వస్తుందా అని. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ మనం వన్ టైం తీస్తాం అనమాట. సో ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది నువ్వు ఎప్పుడు తీసినా ఇప్పుడు యూజ్ అనేది అవుతుంది. సో ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే నువ్వు ప్రతి ఇయర్ తీసుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ రెసిడెంట్ సర్టిఫికేట్. సో ఎవరైతే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారో మీరైతే రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్. సో మైనారిటీ సర్టిఫికేట్ ఎవరైతే ఇప్పుడు ముస్లిమ్స్ అండ్ ఇంకా క్రిస్టియన్ స్టూడెంట్స్ ఉంటారో ఎవరైతే మైనారిటీ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో మీరు మీకు సంబంధించిన మైనారిటీ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకొని పెట్టుకోవాలంట. సో ఇది మనకు కంప్లీట్ డాక్యుమెంట్ అనేది అనమాట. అర్థమవుతుందా? సో ఎవరైతే నార్మల్ స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ విత్ ఒరిజినల్స్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొన్ని డాక్యుమెంట్స్ అనేది చూద్దాం. కొంతమంది స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో మీరు కూడా మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది కలెక్ట్ అనేది చేసి పెట్టుకోవాలి. అవి ఏమేమి ఉంటాయంటే, సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ దానికి సంబంధించిన హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అనేది తీసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ క్యాప్ స్టూడెంట్స్ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది తీసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎన్సీసీ లేకపోతే స్పోర్ట్స్ లేకపోతే ఇంకా ఆంగ్లో ఇండియన్, సో ఈ విధంగా రకరకాల స్టూడెంట్స్ ఉంటారు కదా, మీకు ఏదైతే సర్టిఫికేట్ అనేది ఉందో అవన్నీ సర్టిఫికేట్స్ అనేది మీరు తీసి అయితే పెట్టుకోవాలంట. సో వీటి వల్ల మీకు ఏమవుతుందంటే కౌన్సిలింగ్ లో
కొంత ఎక్స్ట్రా పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ అనేది యాడ్ అవుతుంది. అర్థమవుతుందా? సో అందుకోసం మీరు ఈ యొక్క రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు తీసి పెట్టుకోవాలి. సో ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో మీరు 3 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేది మీరు తీసి పెట్టుకోవాలన్నమాట. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ద కంప్లీట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ పీజీ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్నమాట. సో ఈ యొక్క డాక్యుమెంట్ అనేది నేను కింద కామెంట్ బాక్స్ లో అయితే పిన్ అనేది చేశాను అనమాట. సో అక్కడ నుంచి కూడా నువ్వు ఈ యొక్క డాక్యుమెంట్స్ ని మళ్ళీ ఒకసారి వెరిఫై అనేది చేసుకోవాలి. సో పెట్టుకోండి. సో ప్రతి సర్టిఫికేట్ అనేది కూడా మీరు ఒరిజినల్ తో పాటు ఒక 3 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేది తీసి పెట్టుకోండి. అర్థమవుతుందా? సో అదనమాట. అండ్ ఇంకా మీకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో మీరు చేసే ప్రతి కామెంట్ కి నేనైతే మీకు రిప్లై అనేది ఇస్తాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.